నమస్కారం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని సీతానవమి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాబట్టి సీతానవమి సందర్భంగా సీతమ్మ తల్లిని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా, సీతమ్మ వారికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సీతానవమికి ఉన్నటువంటి పౌరాణిక ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే, శ్రీరామనవమి పర్వదినం రోజు ఏ విధంగా అయితే శ్రీరామచంద్రమూర్తిని మనం పూజిస్తామో అదేవిధంగా సీతానవమి రోజు సీతమ్మ వారిని ప్రత్యేకంగా అర్చన చేయాలని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సీతమ్మ వారు జనక మహారాజు యాగం చేయటానికి పొలం దున్నుతున్నప్పుడు ఒక పెట్టెలో జనక మహారాజుకు సాక్షాత్కరిస్తారు. అలా సీతమ్మ వారు సాక్షాత్కరించిన రోజు వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి పుష్యమి నక్షత్రం ఉన్న రోజు మంగళవారం అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి జనక మహారాజు యాగం నిమిత్తమై పొలాన్ని దున్నుతున్నప్పుడు సీతమ్మ వారు దర్శనమిచ్చిన రోజు వైశాఖ శుక్ల నవమి మంగళవారం కాబట్టి ఆ రోజు సీతానవమి అనే పేరుతో సీతాదేవిని అర్చన చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే అమ్మవారికి సీత అనే పేరు ఎందుకు వచ్చిందంటే, జనక మహారాజు యాగ నిమిత్తమై దున్నుతున్నటువంటి ఆ పొలానికి సీత అనే పేరుంది. అందుకే అమ్మవారికి సీత అనే పేరు వచ్చింది. అంటే ఆ పరిసర ప్రాంతాలకి ఆ పొలానికి సీత అనే పేరుంది కాబట్టి అమ్మవారికి సీత అనే పేరు వచ్చింది. జనక మహారాజు కుమార్తె కాబట్టి జానకి అనే పేరు వచ్చింది. కాబట్టి జనక మహారాజుకి సీతమ్మ తల్లి దర్శనమిచ్చిన రోజు కాబట్టి సీతానవమి సందర్భంగా సీతాదేవిని ప్రత్యేకంగా అర్చన చేయాలి. సీతానవమి రోజు సీతాదేవిని ఎలా అర్చన చేయాలంటే, మీ గృహంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించుకోండి. అలాగే విగ్రహాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఈ విగ్రహాలన్నీ కూడా చక్కగా అలంకరణ చేసుకొని రాముల వారికి సంబంధించిన స్తోత్రాలు, సీతమ్మ వారికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే స్తోత్రాలేవి పఠించలేని వాళ్ళు సీతాదేవికి సంబంధించిన ఒక చిన్న మంత్రాన్ని రామ పట్టాభిషేకం చిత్రపటం దగ్గర దీపం వెలిగించాక పఠించినట్లయితే అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శక్తివంతమైన సీతా మంత్రం ఏంటంటే, ఓం సీం సీతాయై నమః. ఇది మంత్రం. ఓం సీం సీతాయై నమః. ఈ మంత్రాన్ని చదువుకోండి, సీతమ్మ వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భర్త దీర్ఘాయుర్దాయం కలిగి ఉండాలంటే, దీర్ఘ సుమంగళీతత్వం లభించాలంటే, భర్తకు అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలంటే అందరూ మహిళామణులు ఈరోజు ఉపవాసం ఉండండి. సీతానవమి సందర్భంగా పగలు ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం స్వీకరిస్తే సీతమ్మ వారి అనుగ్రహం వల్ల దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది. అలాగే సీతానవమి సందర్భంగా తీపి పదార్థాలు సీతారాములకు నైవేద్యంగా సమర్పించటం, వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు పద్మావతి అమ్మవారికి సంబంధించిన పరిణయోత్సవాలు ప్రారంభం. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 108 సార్లు పఠించినట్లయితే ధనలాభం కలుగుతుంది. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాల సందర్భంగా పద్మావతి మంత్రం చదువుకుంటే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి, వివాహపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం పద్మావత్యై నమః. ఇది మంత్రం. కాబట్టి ప్రధానంగా 2 విశేషాలు ఉన్నాయి. సీతానవమి, పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు ప్రారంభం. సీతానవమి సందర్భంగా సీతా అమ్మవారి అనుగ్రహము, శ్రీరామచంద్రుడి అనుగ్రహము, ఆంజనేయుడి అనుగ్రహము, లక్ష్మణుడి అనుగ్రహము, వీళ్ళందరి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరటానికి రామ పట్టాభిషేకం చిత్రపటం దగ్గర ఇంట్లో దీపం పెట్టి ఏ సీతా మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం సీం సీతాయై నమః. అలాగే పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాల సందర్భంగా
పద్మావతి అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ధనలాభం కలుగుతుందో, వివాహ సమస్యలు తొలగిపోతాయో, కుటుంబ కలహాల నుంచి బయటపడవచ్చు. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం హ్రీం పద్మావత్యై నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.